హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ ఓట్స్ బీట్రూట్ ఉప్మా. ఫస్ట్ నేను దానికోసం ఒక టొమాటో, బీట్రూట్ ఇంకా జింజర్ని ఇలా పీసెస్గా చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పీసెస్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్, బీట్రూట్ ఇంకా జింజర్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకున్నాను, బికాస్ డైజెషన్ అనేది ఉండాలి కదా. నెక్స్ట్ వీటిని మొత్తాన్ని నీట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ అయ్యి వచ్చింది. మనకి ఏదైనా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే లైట్గా ఇంకొంచెం వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసుకోవాలి. నేనైతే గీతో వేస్తున్నాను. చేసుకునే వాళ్ళు బటర్తో ఆర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బట్ గీతో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. గీ అనేది గుడ్ ఫ్యాట్స్ కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ ఆయిల్లో కూడా మనం కోకోనట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తే దానిలో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనకు ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ నేను 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. నేనైతే ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి ఇలా తక్కువ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ మందికి చేసుకునేటప్పుడు క్వాంటిటీ కూడా పెంచుకొని చక్కగా చేసుకోవచ్చు. మనం ఓట్స్ని ఇలా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వను కూడా వేసుకున్నాను. ముందే చెప్పాను కదండి, మనం మెంబర్స్ని బట్టి మన క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ రవ్వని ఇంకా ఓట్స్ని ఆ గీలో మనం కాసేపు రోస్ట్ చేసుకోవాలి. ఆ ఓట్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్లో మళ్ళీ రవ్వ ఎందుకు కలిపానని డౌట్ రావచ్చు. జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ఇడ్లీ, దోశ మోస్ట్లీ ఇవే కదండి ప్రిఫర్ చేస్తాము. సో మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకేసారి చేంజ్ చేయకూడదండి. ఎన్నో ఇయర్స్గా మన బాడీ అనేది ఒక ఫుడ్కి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో మనం చేంజ్ ఇచ్చేటప్పుడు దాన్ని మోడరేట్గా చేసుకుంటూ మెల్లమెల్లగా మన బాడీకి అలవాటు చేయాలి, కానీ ఒకేసారి అలవాటు చేయకూడదు. అందుకే నేను హాఫ్ ఓట్స్ తీసుకొని హాఫ్ ఇలా ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఈ రెసిపీ చక్కగా వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా తినొచ్చండి. క్రేవింగ్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి, ఎందుకంటే ఫుల్గా ఉంటుంది తినగానే. నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న ఓట్స్ ఇంకా ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకుందాము. చూసారా, ఈ టెక్స్చర్లో ఉండాలండి ఫ్రై చేసిన తర్వాత. నెక్స్ట్ సేమ్ ప్యాన్లోనే మనం ఇంకొంచెం గీ వేసుకుందాము. గీ కొంచెం కరిగిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పప్పు ఇంకా కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏ ఉప్మా అయినా కానీ పోపు లేకపోతే మనకి టేస్ట్ అనేది రాదు కదండి. సో పోపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇందాక మనము టొమాటో, బీట్రూట్, జింజర్ అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మిక్చర్ని పోపులో వేసేసుకోవాలి. అండ్ ఈ మిక్చర్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలా అంటే ఈ బీట్రూట్ పచ్చివాసన అనేది పోవాలి, అంతలా మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ అది దగ్గరికి అయ్యే వరకు అలా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఓట్స్ ఇంకా బీట్రూట్ ఈ రెండు మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కామన్ బెనిఫిట్ ఏంటి అంటే రిచ్ ఫైబర్ అండి. సో ఇలా ఎక్కువ ఫైబర్ తినటం వల్ల మన గట్ హెల్త్కి మంచిది అండ్ ఆల్సో బోవెల్ మూమెంట్స్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్లో నేను ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయానండి, మనం ఓట్స్ తీసుకునేటప్పుడు రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి, బికాస్ అవి కొంచెం మినిమల్గా రిఫైన్ అయి ఉంటాయి. అండ్ సూజీ అదేనండి, ఉప్మా రవ్వ బదులు నేను ఓట్స్ ఎందుకు తీసుకోమని చెప్తున్నాను అంటే ఉప్మా రవ్వలో మనకేం ఉండదండి, తింటే ఎనర్జీ వస్తుంది ఓకే, బట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. డయాబెటీస్ వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ తినకూడదు. ఇలా ఓట్స్ ఉప్మా అలవాటు చేసుకుంటే మాత్రం చక్కగా తినచ్చు, బికాస్ ఓట్స్ అనేది గ్లూటెన్ ఫ్రీ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెరగకుండా చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఆల్సో ఓట్స్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, బట్ సూజీ రవ్వలో ఏమీ ఉండదండి ప్రోటీన్ అనేది. సో మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలంటే మెల్లమెల్లగా మనం ఇలాంటివి చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఆల్సో బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ వల్ల మన బాడీలో ఉండే బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. చూసారా, ఇలాగా బీట్రూట్ అనేది ఉడికిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఇంకా సూజీ ఇంకా ఓట్స్ని వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు తగినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ ఇంకా కొరియాండర్ పౌడర్, అదేనండి ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఉప్మా టెక్స్చర్ అనేది కొంతమందికి కొంచెం వాటరీగా కావాలనుకుంటారు. కొంతమందికి చాలా దగ్గరగా కావాలనుకుంటారు. ఎవరికి ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ ఓట్స్ అనేవి బాగా ఉడికేదాకా ఉంచాలండి. సూజీ అనేది ఈజీగానే ఉడికిపోతుంది. బట్ ఓట్స్ అనేవి ఇవి కొంచెం టైం పడతాయి. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం తగినంత వాటర్ పోసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి. నాకైతే ఈ టెక్స్చర్ వరకు చాలు. బికాజ్ ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీట్రూట్ ఓట్స్ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా టేస్టీగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి యూనిక్ ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ ఇంకా బేబీ ఫుడ్ ఐడియాస్కి ప్లేలిస్ట్ అనేవి క్రియేట్ చేశానండి. అవి కూడా చెక్ చేయండి. ఇంకా మంచి హెల్తీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.